మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు షార్ట్లో ఒక అద్భుతమైన ఎప్పుడూ వినని కథను విని ఆనందించి అందరికీ షేర్ చేద్దాం. జగమిత్ర నాగా విఠలుని భక్తుడు. ఆయనకు అన్నిటా ఆ విఠలుడే, అంతా ఆ విఠలుడే. అతని భక్తి తత్పరతను గ్రహించిన ఆ ఊరి వారు ఆయనకు కొంత పంట భూమిని ఇచ్చి ఆ భూమిని తామే సాగు చేసి పంటన మహాత్మునికి ఇచ్చేవారు. ఆ భూమిని ఆక్రమించుకుందామని కొత్తగా ఆ గ్రామానికి బదిలీ అయి వచ్చిన సుబేదారుకు ఆలోచన వచ్చింది. ఆ సుబేదారు జగమిత్రను పిలిచి, రేపు నా కూతురి వివాహం. బ్రతికి ఉన్న ఒక పెద్ద పులిని వివాహ మండపం ముందు కట్టడం మా ఆచారం. నీవు పులిని తీసుకురాకపోతే నీ భూమిని నేను ఆక్రమించుకుంటాను. పులిని తీసుకువస్తే నీ భూమిని నీకు వదిలివేస్తాను అన్నాడు. జగమిత్ర అడవికి బయలుదేరాడు. హే భగవాన్, అన్ని ప్రాణాలలోనూ ఆత్మస్వరూపంగా ఉంటావు కదయ్యా, పెద్ద పులిగా ఉన్న రూపాన్ని చూపించు అని ప్రార్థించాడు. అది నిజంగా ప్రార్థన కాదు, పరీక్షయే ఆ పండరినాథునకు. ఇంతలో పొదల మాటున ఒక పులి గాండ్రించింది. రా తండ్రి అంటూ ఆ పులిని ప్రార్థించాడు. ఆ పులిని వెంట తీసుకుని సుబేదారి ఇంటికి వెళ్ళాడు. దారిలో ఎందరో జనులు జగమిత్ర పెద్ద పులితో రావడం చూశారు. ఆశ్చర్యపోయారు, భయపడ్డారు కూడా. ఇక సుబేదార్ సంగతి చెప్పనక్కర్లేదు. ఆయనకు ముచ్చెమటలు పోశాయి. నేనొక పాపిని, నన్ను క్షమించు, నీ భూమిని నీవే తీసుకో అని జగమిత్ర కాళ్ళ మీద పడి వేడుకున్నాడు. భక్తులు కూడా భగవానుకి పరీక్షలు పెడుతూ ఉంటారు. అవి భగవంతుని శక్తికి నిరూపణలే కాదు, భక్తికి నీరాజనములు కూడా. అదండి విషయం. ఎంతో భక్తి తత్పరత ఉంటే కానీ భగవంతుడు కనికరించడు. ఇంత అద్భుతమైన కథని విన్నాం కదా, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.